నన్నేలు నోడ తేకాయి సాగు దేవుడా చేప కడుపు సీరి పుట్టించి రకాసి దాన్ని కోపాన తీసుకొట్టించి తేకాయి సాగు దేవుడా నన్నేలు నోడ తేకాయి సాగు దేవుడా. ఆ యాంగిల్ ఏంటి? లే, సాంగ్ ఎండ్ లో ఇలాంటి స్టెప్ వేద్దాం అనుకున్నానక్క. డాన్స్ మాస్టర్ ఎవరూ లేరు, నేనే కంపోజ్ చేస్తున్నానక్క. కంపోజ్ చేయట్లేదు, ఇల్లంతా కంపు చేస్తున్నావు. అరటి పళ్ళు తిని తొక్కలిలాగేనా పారేసేది? నువ్వు తిని పాడేసిన తొక్కి పడిపోయావని తెలిసింది భవానీ. కవరింగ్లు ఇచ్చుకోక ఏరి కవర్లో వేసి. అలాగే బావుగారు, పార్వతిని పిలుస్తాను, ఆగండి. ఆగో, నువ్వు తిన్న ప్లేట్లు తీయడానికి పనోళ్ళు కావాలి, తిని పారేసిన తొక్కలేరడానికి కూడా పనోడు కావాలా? అక్క, అది కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవా నువ్వు? కోతిలా గెంతులేయడమేనా? పూర్ణచంద్రుణ్ణి చూసే ముందు చిన్న సైజు ప్రోగ్రాం పెడదామని చిన్నబాబు రెచ్చగొట్టాడక్క. అందుకే కసితో ప్రాక్టీస్ చేస్తున్నానక్క. నీ మొహం! కింద పడ్డ చెత్తనెత్తడానికి నడుము వచ్చావు గాని పూనకం వచ్చిందాన్లా దొర్లడానికి మాత్రం రెడీగా ఉంటావు. బావుగారు, ఒక్కసారి నేను చేసే రిహార్సల్స్ చూస్తారా? అక్కర్లేదమ్మా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అక్క, నువ్వైనా షడప్ భవాని. వయసు పెరిగే కొద్దీ రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా తయారవుతున్నావు. నీకు చెప్పకుండా వాడుతున్నానని ఏమనుకోకక్కా. చాంద్కా సూరత్ అని హిందీ క్రీమ్ వాడుతున్నాను. ముడతలు మటుమాయం అనే క్యాప్షన్ కూడా ఉందక్కా. అది వాడినందుకు నీ బ్రెయిన్ మాయమైందనుకుంటా. అడ్డమైన క్రీములు వాడినందుకు ఒళ్ళంతా దురదగా ఉన్నట్టుంది. అందుకే ఇలా బురదలో గాడిదలా దొర్లుతున్నావు. ఎక్సర్సైజులు డాన్సులు చేస్తే ఒంటికి మంచిదంటక్కా. మీ మరిదిగారు కూడా తగ్గమన్నారు. నీ గురించి ఆలోచించి గౌరీ తగ్గుతున్నాడమ్మా. కొద్దిగా పెద్దరికాన్ని మెయింటైన్ చెయ్యి. పెద్దరికాన్ని అడిగితే అక్కేమో. అక్కనడిగి చెక్కు తీసుకోవడం కాదు పెద్దరికం అంటే. చెక్కు చెదరకుండా ఉండేలా మన క్యారెక్టర్ని చూసుకోవడం. అర్థమైందా? చాలా బాగా అర్థమైందక్కా. త్వరగా రెడీ అయ్యి కిందకిరా. స్వచ్ఛ భారత్ నినాదాన్ని గుర్తు తెచ్చుకొని గదంతా క్లీన్ చేసొస్తానక్కా. రోజు రోజుకి చిన్నపిల్లనవుతున్నానని నిజంగా అఖిలక్కకి కుళ్ళుగా ఉన్నట్టుంది. చాంద్కా సూరత్ క్రీములు ఇంకో డజన్ తెప్పిస్తాను. చిచి, నాకేం కర్మ పట్టింది? ఏ పార్వతి, ఎక్కడ చచ్చావే? సౌందర్య, చెప్పరా. ఓ మాట చెప్తాను, విడ్డూరం అనుకో కదా. ముందు చెప్పు, ఆ
అన్నాక నీ సంగతి చెప్తా. వద్దులే, కోరి మరి కొట్టించుకోవడం ఎందుకు? ఊరికి అన్నలేరా? ఏటో చెప్పు. మరేం లేదే, ఈ ఇంటి దీపాలు పెద్ద కోడలు వెలిగించాలని అమ్మగారు చెప్తూ ఉంటారు కదా. అవును చెప్పారు. అట్టయితే నువ్వు 6 నెలల నుండి ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించుండవు? అంటే నువ్వు పెద్ద కోడలు లెక్కనా? ఒరే గనిగో సంపత్తా నేను. ఎరా నోటికి వచ్చినట్టు వాగుతున్నావేంటి? అది కాదక్క. నిన్ను ఒరేయ్, గనిగా సచ్చినోడా, ఏటనుకున్నావురా? కళ్ళు పోతాయి. ఛీ! అయ్యో మర్చిపోయాను. ఎవరూ లేని ఏకాంతంలో ఇవాళ నా మనసులో మాట చెప్పాలనుకున్నాను దేవబాబు. దీన్ని అఖిలాండేశ్వరి అత్తయ్య దగ్గర బుక్ చెయ్యాలి. ఎన్నాళ్ళు మీ మాట, మీ సూపు, మీ అందం సూత ఆరాధించిన అది ప్రేమ ఏమో కూడా తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది పెదబాబు గారు. అమ్మ తోడు, అది ప్రేమే. దేవబాబు, నువ్వు లేకుండా మటుకు నాను బతకను. నీకోసం ప్రాణమైనా ఇస్తా, కానీ నువ్వు నువ్వు ప్రేమించను అని మాత్రం అనకు. పల్లెటూరు పార్వతిని. మన వాడేది, మనసెట్టి చూసేది మీరే దేవబాబు గారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ధైర్యం దీనికి! చూసావా చంద్రముఖి, దేవాకి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటోంది ఇది. పెదబాబు పుసుక్కున ఊ అంటే ఇంకేమైనా ఉందా? అందమైన నీ జుట్టు బోడిగుండకు బలవ్వదు. ఆవేశపడి దాన్ని నిలదీస్తే తప్పైందని నా కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంది. నాకదిష్టం లేదు. అఖిలాండేశ్వరి అత్తయ్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతున్నప్పుడు ఆవిడి కాలు తీసి దీని గొంతు మీద పెట్టి తొక్కుతున్నప్పుడు అప్పుడు అప్పుడు దేవ ఆరాధించే దీని కనుగుడ్లు బయటకొచ్చి ఊపిరి ఆగిపోయి ప్రాణం ఎగిరిపోయి చచ్చిపోతుంది. అది అది చూడాలి నేను. నువ్వు సూపర్ చందు. గ్లామర్ ఒక్కటే అనుకున్నాను, బ్రెయిన్ కూడా ఉంది నీకు. దేవాబాబు అంటూ అది ప్రేమిస్తుందా? అవ్వా అవ్వా, ఒళ్ళు రగిలిపోతుంది. దీని కాకులు గద్దలు ఎత్తుకుపోను. పదండి ఆంటీ, ఫంక్షన్లో అఖిలాండేశ్వరి అత్తయ్య ముందు వీడియో ప్లే చెయ్యాలి. అప్పుడు పార్వతి కుడితిలో పడ్డ ఎలకలా గిలగిల కొట్టుకు చావాలి.
ఇదే మాట చెప్పాలా, ఇట్టానే చెప్పాలా. ఆంటీ, అందరం ఇలా గ్యాదర్ అవుతుంటే ఎంత హ్యాపీగా ఉంది. చిన్న సైజ్ పండగలా ఉందా ఆంటీ? ఆడపిల్లలకి ఇది పండగే ఐశ్వర్య. ఈ పౌర్ణమి రోజున తులసమ్మకు మొక్కుకుని జల్లెడతో దీపం పట్టుకుని నిండు చంద్రుణ్ణి చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఆంటీ. చంద్రుణ్ణి చూసిన వెంటనే అదే జల్లెడ నుండి పెళ్ళైన వాళ్ళు భర్తని, పెళ్లి కావలసిన వాళ్ళు కాబోయేవాణ్ణి చూడాలి. అట్ట సేతే కన్నుల పండగగా ఉంటదమ్మగారు. మరి పాపం పార్వతి ఎవరిని చూస్తుందా ఆంటీ? బాధపడకు పార్వతి. కాబోయే భర్త లేకపోతే భగవంతుణ్ణే చూడాలి. జల్లెడ్ నుండి చంద్రుని చూశాక గోపీకృష్ణుని చూడు. తప్పకుండా నీకు మంచి భర్త దొరుకుతాడు. మీరు చెప్పినట్టే చేస్తానమ్మగారు. అత్తయ్య, ఈ బ్లూ కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ చంద్రముఖి పొగిడినట్టే పొగిడి జలక్క ఇస్తుందనుకుంటా. మా మమ్మీ ఏంజిల్ వదినా, గాడెస్. మహి, ఇక చాలు. మహి, ఆప్రా. డాడ్, మమ్మీ ఎలా ఉందో మాటలో కాకుండా మీరే పాటలో చెప్పాలి. ఇలా ఇరిగించేసేవండి పెద్దబాబు. పాటలో పొగడ్తలు ఏమాత్రం తగ్గినా అఖిల నన్ను ఊరికే వదిలేస్తుందా? హే ఆంటీ, సిగ్గుపడుతున్నారు. అంకుల్, మీరు పాడాల్సిందే. నా వాయిస్ అంత బాగోదమ్మా. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇలాగే అనుకున్నారట. ఇక ఘంటసాల గారు అయితేనేమో అరే చిన్నబాబు, నన్ను అడ్డంగా బుక్ చేసేస్తున్నావు. మా నాన్న మాట తీపి, పాటెందుకు తీయగా ఉండదు? పాడండి నాన్న. పాడండి బావగారు. ఓకే 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 పాడతాను పాడతాను. నో స్ట్రైక్, నో స్ట్రైక్. సూపర్. ఆల్ ది బెస్ట్ డాడ్. కమ్ బ్రో. చూడు కన్నీ అయ్యగారు పాడుతున్నారు.
బావ దేవా చందు అక్క ఇద్దరు డాన్స్ చేయాలి. బాబీ కమాన్, బ్రోతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. నువ్వు డాన్స్ చేసిరా, తర్వాత పార్వతిని తొయ్త కాడించచ్చు. మొబైల్ చూస్తూ ఉండు. కమాన్ బ్రో. రే మై వద్దురా ప్లీజ్, నా మాట విను.